సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనం మార్కెట్ ఆల్ టైమ్ హై అయితే చూసామండి. మరి మార్కెట్కి సంబంధించిన చాలా అప్డేట్స్ ఈరోజు మనతో పాటు చెప్పడానికి ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. ముఖ్యంగా ఏ రీజన్స్ వల్ల ఇప్పుడు మార్కెట్ హై చూసాము, ఎఫ్ఐఎస్ ఎందుకు మళ్ళీ ఇండియా వైపు మొగ్గు చూపుతున్నారు, అలాగే ఎటువంటి కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, అది స్మాల్ క్యాపా మిడ్డా లార్జా ఏంటి అనేది తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. వచ్చేసేయండి. నమస్కారం సార్. నమస్తే అండి. సో వెరీ పాజిటివ్ డే అని చెప్పొచ్చు ఈరోజు. అవునండి. వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఒక అవునండి. మంచి బూస్ట్ ఉందన్నమాట ఈరోజు. సో అవును. మార్కెట్ ఇలా ఉండడానికి గల కారణాలు ఏంటి, ఎంతకాలం ఇలా సస్టైన్ అవ్వచ్చు అంటారు? మీరన్నట్టు ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత ఆల్ టైమ్ హై క్రాస్ అయిందండి. నిన్నే బాగా ర్యాలీ వచ్చింది. నిన్న 60 పాయింట్ల గ్యాప్‌లో ఉంది. వాళ్ళైతే ఆల్ టైమ్ హై క్రాస్ అయింది. సో, నిఫ్టీ వచ్చి 26,270 ఆల్ టైమ్ హై క్రాస్ అయిపోయి ఇప్పుడు కొత్త ఆల్ టైమ్ హై వచ్చింది. కాకపోతే అక్కడి నుంచి కిందకి వచ్చి మళ్ళీ కొంచెం నార్మల్ అవుతుంది. నార్మల్‌గా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అక్కడ. సో, యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై 60,000కి వచ్చింది. సో, ఈ 2 చూసుకుంటే అలాగే సెన్సెక్స్ కూడా 85,000 వచ్చింది. సో, ఇండియన్ మార్కెట్స్ ఇంత లాస్ట్ ఇప్పుడు ఈ ఇయర్‌లో జరిగినన్ని ఇండియా మీద అటాక్స్ అవును. ఎక్కడా జరగలేదు. అన్నిటిని తట్టుకుంది. సో, అలాగే ఇండియా కంట్రీ తట్టుకుంది. అలాగే స్టాక్ మార్కెట్ కూడా తట్టుకొని ద గ్రోత్ ఏదైతే ఇండియా చూపిస్తుందో ఇది ఒరిజినల్ గ్రోత్ అనేది చూపిస్తుంది. అంటే మనం ఒకప్పుడు 10th లార్జెస్ట్ కంట్రీ లాగా ఉన్నవాళ్ళం. ఇవాళ 4th లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళామంటే ఇదేదో ఫ్లూక్‌గా రాలేదు. ఒరిజినల్ క్యాపబిలిటీ వచ్చిందండి అనేదైతే సుస్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకి మొన్న పాకిస్తాన్‌తో వార్ వచ్చింది. ఆ తర్వాత టారిఫ్స్ ఎఫెక్ట్, ఎకనామికల్‌గా టారిఫ్ ఎఫెక్ట్స్ విపరీతమైన ఎఫెక్ట్స్ జరిగింది. బట్ అదంతా కూడా తట్టుకుంది. ఈవెన్ ట్రంప్ గారు చాలా మన మీద ఫోర్స్ చేశారు. ఈ రష్యన్ ఆయిల్ అని, లేకపోతే రష్యాతో వద్దని. సో, ఇండియా వి ఇండియన్ ఎకానమీ కూడా, అలాగే ఇండియన్ కంపెనీస్, కార్పొరేట్స్ మేజర్‌గా ఈ క్వార్టర్‌లో 15% యావరేజ్‌గా రెగ్యులర్‌గా యావరేజ్ రిటర్న్స్ ప్రాఫిట్స్ తీయటం అనేది ఒక గ్రేట్ ఇష్యూ అనమాట. అంటే కార్పొరేట్ చాలా బాగా వచ్చాయి. సో, అంటే సెల్ఫ్ కన్జంప్షన్ బాగుంది. అలాగే ఇండియన్ గవర్నమెంట్ ఈ యొక్క రేట్ కటింగ్ తగ్గించడం, జీఎస్టీ రేట్స్ తగ్గించడం అనేది బాగుంది. సో, దానివల్ల ఏంటంటే ఏప్రిల్‌లో వచ్చిన, మేలో వచ్చిన ప్రాబ్లమ్ ఈ నవంబర్ కల్లా కొంత నార్మల్ అయిపోయింది. సో, డిస్కౌంట్ అయిపోయి చివరికి అమెరికా వాళ్ళే తలొగ్గి మీతో డీల్ చేసుకుంటాం అనే స్టేజ్‌కి వచ్చారంటే, సో, ఇట్ ఈస్ అటు కంట్రీకి గానీ, అలాగే ఇటు ఎకానమీలో గానీ, మార్కెట్‌లో గానీ మనందరం కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. అదివరకు ఏంటంటే చిన్న ఎఫెక్ట్ ఏదొచ్చినా కానీ ఇండియన్ మార్కెట్ పడిపోయేది. అలాగే రీటైల్ క్లయింట్స్ కూడా బాగా సఫర్ అయ్యి ఎ ఎవే 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 అయిపోయేవాళ్ళు. అవును. ఇప్పుడేంటంటే అసల రీటైల్ క్లయింట్స్ భయపడట్లా. హ్మ్. ఇన్వెస్ట్ చేద్దాం, ఇంకా తగ్గితే మళ్ళీ కొందాం అనే పరిస్థితే ఉన్నారు తప్ప. లాస్ట్ ఇయర్ దాదాపు ఇదే టైంకి ట్రంప్ అనే పర్సన్ రావడం, అక్కడి నుంచి మొదలుపెడితే జనవరిలో చాలా డల్‌గా మార్కెట్ అయిపోవడం, అండ్ మళ్ళీ ఈ ఇయర్‌లో ఇలాంటి బూస్ట్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చేయలేదు. దానికి మెయిన్ రీజన్‌గా ఈ ట్రంప్ తగ్గడం ఒకటి, దాంతో పాటుగా మన రిటైలర్స్ పాజిటివ్‌గా బిహేవ్ చేయడము, మరోపక్క ఎఫ్ఐఎస్ మనకి అనుకూలంగా రావడం, ఈ చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. కనిపిస్తున్నట్టు. వీటి కారణంగానే ఇప్పుడు పాజిటివ్‌నెస్ కనిపిస్తా ఉంది. అవునండి. అండ్ మేజర్‌గా 5 ఫ్యాక్టర్స్ చూస్తే ఏంటంటే, హ్మ్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ ఉంటది. రేట్ కటింగ్ డిసెంబర్‌లో ఉందనేది చెప్తున్నారు. హ్మ్. ఎప్పుడైతే యూఎస్‌లో రేట్ కటింగ్ అవుతుందో, అప్పుడు యూఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఉపయోగం లేదు కాబట్టి ఎమర్జింగ్ కంట్రీస్‌కి రావాలి. అవును. ఎఫ్ఐఎస్ ఖచ్చితంగా మూవ్ అవ్వాలి. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే యూజ్ లేదు. కాబట్టి వాళ్ళు మూవ్‌మెంట్‌కి వస్తున్నారు. రెండోదేంటంటే ఇండియా వాళ్ళు కూడా ఈ ఆర్‌బీఐ కూడా డిసెంబర్‌లో రేట్ కట్ చేస్తానండి అనే వాదన ఉంది. సో, ఇండియాలో రేట్ కటింగ్ అయితే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్‌లను తగ్గుతాయి. కాబట్టి మన దగ్గర మనీ మిగులుతుంది. సో, అది కన్జంప్షన్ అన్నా చేయొచ్చు, లేదు స్టాక్ మార్కెట్‌లో అన్నా ఇన్వెస్ట్‌మెంట్ అవుతాయి. మూడోది మేజర్‌గా ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ 50,00,000 క్రోర్ ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్‌లో డిప్లాయ్ చేశారు. సో, అదొక పెద్ద బూస్ట్ అనమాట. నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే ఎఫ్ఐఎస్ క సెల్లింగ్ చేసినా డీఏఎస్ కంటిన్యూగా బై చేస్తున్నారు. సో, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఇండియన్ మార్కెట్స్ అనేవి తగ్గట్లేదు, బాగా పెరుగుతున్నాయి. మెయిన్ ఐదో మేజర్ రీజన్ ఏంటంటే లాస్ట్ క్వార్టర్ కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. హ్మ్. చాలా బాగా రిజల్ట్స్ వచ్చాయి యావరేజ్‌గా అన్నీ చూసుకుంటే. కాబట్టి ఇవన్నీ కూడా మనకి మంచి ఫ్యాక్టర్స్.
రియల్లీ మనం ప్రతి విషయానికి కూడా థ్యాంక్ఫుల్ ఉండాలి సార్. అంటే మీరు చెప్పినట్టు విధంగా ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. అండ్ డెఫినెట్లీ మనం ఇది ఆపర్చునిటీగా చూస్తున్నాం. మార్కెట్ పడినప్పుడు ఒకప్పుడు పానిక్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఒక ఆపర్చునిటీగా చూసి అవును. మార్కెట్ ఎప్పటికైనా పాజిటివే. ఎప్పటికైనా అందులో లాభాలు చేసుకోవచ్చు అని చాలా పాజిటివ్ దృక్పథంతో రిటైలర్స్ అందరూ ఇన్వెస్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ డెఫినెట్లీ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ కూడా ఒక ఇండివిడ్యువల్ పర్సన్స్ కూడా ఎంతో కొంత వాళ్ళకి కుదిరినంత ఇన్వెస్ట్మెంట్స్ మా ఇండియన్ మార్కెట్‌లో చేయాలని నేను అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీరు తెలుసుకోవాలి, వీటి గురించి మాట్లాడాలి అనుకున్నట్లయితే ప్రొఫెషనల్స్ ద్వారా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అండి. ముఖ్యంగా సార్ ఇప్పుడు ఎఫ్&ఓ‌లకు సంబంధించి వీటి గురించి ఏం చెప్తారు? ఎఫ్&ఓ అనేది ఇప్పుడేంటంటే మంచి ప్రాఫిటబిలిటీయే. కాకపోతే టెక్నికల్స్ నేర్చుకొని, టెక్నికల్స్ ప్రకారం చేస్తేనే సక్సెస్ రేట్ ఉంది. మామూలు క్యాజువల్‌గా చేద్దామంటే చాలా కాస్ట్‌లీగా లాస్ అవుతారు మీరు. సో, టెక్నికల్‌గా నేర్చుకొని, ఫండమెంటల్‌గా కంపెనీ గురించి తెలుసుకొని అప్పుడు చేస్తే మంచి బెనిఫిట్ వస్తుంది. వండర్‌ఫుల్ సార్. సో, ఈ ఎఫ్&ఓ ట్రేడింగ్ అయ్యుండొచ్చు, మిగిలిన ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాస్ అయ్యుండొచ్చు. వీటికి సంబంధించి మీరు కన్సల్ట్ అవ్వాలనుకున్నట్లయితే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మన రామచంద్రమూర్తి గారు సార్ ఆయన చెప్తుంటారు. దానికి సంబంధించి ఆయనతో పర్సనల్ అపాయింట్మెంట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. ఆయనతో సంప్రదించవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ కూడా చేయండి. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అండ్ థాంక్ యూ సో మచ్ సార్. మార్కెట్ అనేది పాజిటివ్‌గా ఉన్నప్పుడు మీరొచ్చి ఇలా దీని గురించి అడ్రెస్ చేయడం చాలా మందికి ఒక పాజిటివ్ అవేర్‌నెస్ అవునండి. తీసుకొస్తుంది. అండ్ ఇన్‌స్పైర్ అవుతారు ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి. డెఫినెట్‌లీ మన అవునండి. ఇండియన్ డొమెస్టిక్ మనం అవునండి. బాగా స్ట్రాంగ్ అయితే ఎఫ్ఐఎస్‌తో కూడా ఎక్కువ అవునండి. పొందన అవసరం ఉండదు. సో, థాంక్ యూ సో అవునండి. మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.